ఈ రోజుల్లో కొంతకాలం మంచిగా ఉండి ఆ తర్వాత చెడ్డగా మారిపోయేటువంటి పరిస్థితులు కూడా ప్రవక్తలకు వస్తున్నాయి, విశ్వాసులకు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాలు ఆత్మీయంగా బ్రతికి ఆ తర్వాత చెడిపోయేటువంటి పరిస్థితులు విశ్వాసులకు వస్తున్నాయి, పాస్టర్లు కూడా వస్తున్నాయి. నా మాటలు అర్థమలు గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మనిషి అనగా విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, చెడిపోవడానికి 3 కారణాలు ఉంటాయి. ఎవరైనా ఈ 3 కారణాలతోనే చెడిపోవాలి. మొదటి కారణం డబ్బు. డబ్బు తక్కువైతే ఏమి నష్టం లేదు, కష్టాలు వచ్చినప్పుడు అనుభవాలు వస్తాయి. డబ్బు మనకు లేకుండా అప్పులు పాలైనోడు ధన్యుడు. ఎందుకో తెలుసా? దేవుడికి దగ్గర అవుతాడు వాడు. ఒకడికి కష్టాలు రావడం నష్టం అని ప్రభు చెప్పలేదు. ఒకడికి ధనము అధికమవడం నష్టం అని ప్రభు చెప్పాడు. దేవుడు చెప్పిన మాట ఏమిటంటే ఒకటి కష్టాలు ఎక్కువ వస్తున్నాయి కనుక వాడు చెడ్డవాడని చెప్పలేదు. ఒకడికి డబ్బు పెరిగితే నష్టం అని చెప్పాడు. ధనము పెరిగే కొలది భక్తి తరిగిపోతుంది, ధనము పెరిగే కొలది కన్నీరు పోతుంది, సుఖముకు అలవాటు పడిపోతారు. ధనము పెరిగే కొలది మోకాల ప్రార్థన తగ్గిపోతుంది, ఉపవాసం తగ్గిపోతుంది. అదే కష్టాలుంటే ఉపవాసం. బిలాము చెడ్డగా మారిపోవడానికి, ఒక వ్యక్తి చెడ్డగా మారిపోవడానికి ఎన్ని కారణాలు అంటున్నాను చెప్పాలి. ఎన్ని కారణాలు అంటున్నాను? మొదటి కారణం డబ్బు. రెండవ కారణం స్త్రీ పురుషుల వాంఛ, కాముకత్వం. మొన్న చెప్పాను నేను, దావీదు కిందకు చూశాడు, స్త్రీ విషయంలో పడిపోయాడు, జీవితంలో పడని కష్టాలన్నీ పొందుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కామ క్రోధ మోహ మద మత్సరాలు మనము జయించాలి. ఖచ్చితంగా పరాయి పురుషుడు వ్యామోహం ఉండకూడదు, పరాయి స్త్రీ వ్యామోహము కూడా ఉండకూడదు. అందుకే ఒక మాట కొత్త నిబంధనలో దేవుడు బంగారం లాంటి మాట చెప్పాడు.